ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/3/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళ పక్షము, సప్తమి రాత్రి 1:54 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం రాత్రి 7:04 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడిలు ఉదయం 7:26 నుంచి 9:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:41 వరకు, తిరిగి రాత్రి 11:13 నుంచి 12:02 వరకు వ్యాప్తిగా ఉన్నది. వర్జ్యం రాత్రి 1:21 నుంచి 3:09 వరకు వ్యాప్తించి ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:32కి, సూర్యాస్తమయం 6:21. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం వచ్చేసింది. అంటే అష్టమ చంద్రుడు మీకు కొద్దిగా తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తున్నాడు. కానీ ఏకాదశంలో గ్రహాల యొక్క ప్రభావం కూడా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మీ స్వయం కృతాపరాధాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అతివేగము, మద్యపాన సేవనం, నిందారోపణ, అనవసరమైనటువంటి కాలయాపన, డిపెండెన్సీ ఇవన్నీ మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాసినా, ఉద్యోగం కోసం ఇతరుల మీద ఆధారపడినా, లంచాలు పుచ్చుకున్నా, లంచాలు ఇచ్చినా ప్రమాదంలో పడే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇబ్బందులు పడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం ఫైర్ అవ్వవచ్చును. జన్మ జాతకాన్ని చూసుకోండి. అందుకనే మీరు తప్పనిసరిగా మన యొక్క ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని, మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని తప్పకుండా ఫాలో అయ్యి 10 మందికి విషయాలు చెప్పగలిగితే, 10 మందికి షేర్ చేయగలిగితే వాళ్ళు కూడా సానుకూలవంతమైన దృక్పథంతో కొద్దిగా వాళ్ళ యొక్క ప్రవర్తనని, స్వయం కృతాపరాధాల నుంచి బయటపడి జాగ్రత్తగా పెద్దల మాట వింటారు. కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, విదేశీ ప్రయాణం ఆటంకాన్ని కలిగించడం, కుటుంబ సభ్యులతో వివాదాలు, ఆస్తిపాస్తుల గురించి గొడవలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి వెళ్ళకూడదు, చేపల వేట చేయకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం, రైతులకి పూలు పలుకులు పండించే వారికి నష్టం, ఈవెంట్స్ చేసేవారు కూడా ఈవెంట్స్ లభించకపోవచ్చు. ఒకవేళ వచ్చినా మోసగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండే జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు అప్రమత్తంగా ఉండండి. రాజకీయ రంగంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలకి నష్టం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కష్టకాలం. విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా నష్టం, ఉద్యోగ భంగం. ఇతరుల మీద ఆధారపడకూడదు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం. తప్పక మీరు విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీతలో 6 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవడం చాలా మంచిది. ఈవెంట్ చేసేవారు జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలం. వ్యాపార పరంగా ఇబ్బందులు, ప్రయాణ నష్టాలు, తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగించవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జన్మ జాతకం చూయించుకోండి. ఈ రాశి వారికి ఉదయం 9:26 నుంచి 10:21 వరకు, తిరిగి సాయంకాలం 5:17 నుంచి 6:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వ్యాపార పరంగా లాభాలు పొందుకునేటువంటి అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి విషయాల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం, ధన కనుక వస్తువాన ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం,
సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వరకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. చాలా చాలా ప్రశాంతమైనటువంటి ఆనందకరమైన జీవనం వీరికి. 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి స్థైర్యము, ధైర్యము, ఆనందము, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధనయోగం బాగా ఉంటుంది, శత్రునాశనం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా చాలా మంచి ప్రయోజనాలు పొందుకోవచ్చు. ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలంగా శుభయోగాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారులకి క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే కాలం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం కూడా అభివృద్ధి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సువర్ణ వజ్రాభరణ వ్యాపారం చేసే వారికి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, ఆనంద ప్రయాణాలు, తప్పకుండా ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది. కలిసి వచ్చే రుణ అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కుటుంబ పరంగా సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగాలు ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బుద్ధి బలం, వివేకము, 10 మందిలో గౌరవము, మంచి మాట తీరు, ఆనందకరమైన యోగం, వస్తు లాభము, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోతాయి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, ఆనందకరమైన శుభకరం, మంగళప్రద ఆనంద యోగ, ధనకనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రుల వల్ల ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, వివాహ యోగం, సంతాన యోగం, బారసాల లాంటిది, షష్ఠి పూర్తి లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో ధన ప్రాప్తి, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, ప్రశాంతమైన జీవనం, వైవాహిక జీవనానందం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారుల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత లాభదాయకమైన స్థితి. ఈ రోజు మీకు అత్యంత శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితి కనబడుతోంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడిన, అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడిన, చికాకు, కోపము, అసహజము, మద్యపాన సేవనం ఇలాంటి వాటి వల్ల నష్టము, కష్టాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టము, నకిలీ సరుకులు అమ్మడం వల్ల మిమ్మల్ని, మీ సంస్థల్ని మూసివేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. మధ్యవర్తిత్వం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒంటరి ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. మరకలతో స్నేహం మీకు ప్రమాదం. చెడ్డవారి వల్ల మీకు నష్టాలు. ధర్మ వ్యతిరేకులతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైనా సరే నిలకడ ఉండే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన అవాంతరాలు, చికాకులు, తొందరపాడుతనం, మధ్యవర్తిత్వం మీకు మంచిది కాదు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలు మీకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోవద్దు, వాహనాన్ని ఇవ్వకండి, ఆ వాహనం తీసుకోకండి, వాహనం నడపకండి. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనం, అనవసరమైనటువంటి వివాదాలకి తెరతీయడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం, వ్యాపార పరంగా ఇబ్బందులు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలము, నష్టకాలం. డిబేట్లలో పాలు పంచుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద, ధనము, ఆరోగ్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, సంతానం వల్ల గౌరవము, ఆనంద యోగము, విదేశీయానము, విదేశాలకు కూడా అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాలకు కూడా ఉంటుంది. వ్యాపారపరంగా మంచి లాభాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, తీర్థయాత్ర సేవన, వ్యాపారపరంగా అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, వైవాహిక ఆనందం, ఆస్తి పెంపకాలు, అలాగే కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, చాలా సానుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే శుభమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి మంచి కాలమే, ఆనందకరమైనటువంటిది. వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవనం, సోదరుల మైత్రి, అలాగే కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు, వీసా సంబంధ సౌలభ్యం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, వృత్తి వ్యాపారాదుల లాభాలు, విద్యా పరిపూర్ణత, మంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా నెంబర్ 1 ర్యాంక్ వచ్చే అవకాశం, ఉద్యోగంలో కూడా శుభయోగాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. తప్పకుండా ఈరోజు మీరు ఆనందకరమైన శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, చేతి నిండా ధనం ఉంటుంది, అప్పుల బాధన విముక్తులయ్యే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, వైవాహిక ఆనందం, పిల్లల వల్ల గౌరవము, విదేశీయానము, విదేశాల్లో కూడా స్థిర నివాసము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, మత్స్యకారులకి అనుకూలమైనటువంటి సంపద, శుభయోగాలు, వివాదాలను తొలగిపోతాయి, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల స్వదేశంలో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా వ్యాపార రంగంలో, వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు ఘనంగా ఉండబోతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి స్వయంకృతాపరాధాలు, తీవ్రమైనటువంటి టెన్షన్ని క్రియేట్ చేసుకోవడం, నేనే గొప్పటువంటి అహంకారపూరిత మనస్తత్వం, గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆనంద యోగాలు అంతా ఓవర్గా ఉండడం వల్ల అతి సర్వత్రా వర్జేత్ అనే విషయం ఇక్కడ బయటపడుతుంది. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవడం, తొందరపాడుతనం, అయిన వాళ్ళని కాదనుకోవడం, కాని వాళ్ళని అయిన వాళ్ళుగా హక్కును చేర్చుకోవడం, అతిగా మాట్లాడడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, లేనిపోని ఖర్చులు, పనులు వాయిదా వేసుకోవడం, బద్ధకం వల్ల కొంత నష్టం, ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కనబడుతోంది. ఇతరుల మీద ఆధారపడి ఏ పని కూడా మీకు ఈరోజు సక్సెస్ అవ్వదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, ఆందోళన, వ్యసనాలు, మద్యపాన సేవనం, జుగుప్సాగరణ వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం,
విద్యా ఉద్యోగ వ్యాపారానికి నష్టం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే బుధగ్రహ అష్టోత్తరం, పెసర్లు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబ పరంగా చికాకు, కోపం, అనేక రకాల ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు కూడా వెళ్ళకూడదు. వీసా సంబంధ వ్యతిరేకతలు కనబడుతున్నాయి. పనికిరాని వ్యక్తులతో పరిహార సంభాషణ, మరకలతో చేసే స్నేహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ధర్మ వ్యతిరేకులతో ఎట్టి పరిస్థితుల స్నేహం పనికిరాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఉదయం 6:50 నుంచి 7:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం 2 నుంచి 6 అధ్యాయాలు తప్పకుండా చదవండి, అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులకు సేవ చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్ట యోగం. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం. విదేశాల్లో, స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కనిపిస్తోంది. కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రుణపీడ పరిహారం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి. వ్యాపార పరంగా అనుకూలత. ఈవెంట్ చేసే వారికి విదేశాల్లో కన్నా స్వదేశంలోనే మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలను చూసుకోండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి. వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. అనేక రకాల ఆర్థిక ఆనందాది, ప్రయాణ, తీర్థయాత్ర సేవన, వాహన యోగాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా ఉండే ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి శుభకరం. చాలా మంచి ప్రయోజనాలు కనబడుతున్నాయి. తప్పకుండా అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. ఆర్థిక లావాదేవీలో అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం. విదేశాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. గృహయోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆర్థికంగా వెసులుబాటు బాగా ఉండడం, రుణ విమోచనం, రోగ నాశనాన్ని పొందుకోవడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగాలు, సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. ఈరోజు మీకు పండగ వాతావరణంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా పండగ వాతావరణం. ధనము, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభవార్తా శ్రవణం, మాతాపితృ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల సమస్తమైనటువంటి శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదరులతో అనుకూలత, అనుబంధము, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు, వస్తు వాహనాదులు కొనుగోలు అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినే అవకాశం, ఈవెంట్ చేసే వరకు కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కూడా విజయం ఖాయం. అలాగే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అత్యంత సానుకూలంగా మారబోతోంది. విశేషమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం, వ్యక్తుల్ని కలుసుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు ఆదరణ, విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబ సౌఖ్య, ధనయోగం, ప్రయాణ లాభం,
ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.